వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ గోశాల నుండి కోడెలు ప్రక్కదారిపట్టిన అంశంపై దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను బర్తరఫ్ చేసి అధికారులపై చర్యలు చేపట్టాలని బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఈవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మనగొండకు చెందిన శ్రీ రాజరాజేశ్వర సొసైటీకి కోడెలు ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ లెటర్స్ ఎండర్స్ చేశారని పేర్కొన్నారు. గతంలో గోశాల ఫెడరేషన్ పేరిట అక్రమాలు చోటు చేసుకోవడంతో రైతులకు 2 చొప్పున కోడెలు ఇస్తుండగా సొసైటీకి 60 కోడెలు ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించారు. 60 కోడెల్లో 48 కోడెలు అక్కడ లేవని, వాటిని విక్రయించారా, కబేలాలకు తరలించారో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. భక్తులు ఎంతో విశ్వాసంతో కోడెమొక్కులు చెల్లించుకుంటారని, అధికారులు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వివరించడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి అనిల్రెడ్డికి నిబంధనలకు విరుద్ధంగా కోడలు ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం వేములవాడలో మరి రాజన్నకు ప్రియతంగా సమర్పించినటువంటి కోడే మొక్కు. మరి భక్తులు అనేక రకాలుగా వాళ్ళ మొక్కులు నెరవేరిన వెంటనే స్వామివారికి కోడెల మొక్కు చెల్లిస్తూ ఉంటారు. మరి కోడెల నిర్వహణ పేరు మీద కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నటువంటి చెప్పి దేవాదాయ శాఖ మరి గత 6 నెలలుగా 2000 కోడెలను మరి ఇతర రైతులకు మరి పంపిణీ చేశామని చెప్పి ప్రభుత్వం పెద్ద ఎత్తున హంగు ఆర్భాటాలతో రైతులకు పంపిణీ కార్యక్రమం చేపట్టింది. మరి గత 3 రోజులుగా వార్తా కథనాలు కలెక్టర్ గారితో నిజ నిర్ధారణ జరిపి మరి భక్తుల యొక్క మనోభావాలను కానీ, హిందువుల యొక్క మనోభావాలను కానీ, దేవాలయం యొక్క పవిత్రను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది కనుక మరి వెంటనే వీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షాన ఈ నిరసన కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి మరి మా యొక్క దేవాలయ పవిత్రతను కాపాడుకుంటామని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. భారత్ మాతాకి మరి హిందూ భక్తులు ఏదైతే కోరిన కోరికలు నెరవేర్చే స్వామి అని చెప్పి కోడె మొక్కలను కట్టేస్తారో ఎంతో భక్తి శ్రద్ధలతో, అలాంటి కోడెలను మరి మంత్రి గారు సిఫారసు చేసిరని చెప్పి మరి వరంగల్ జిల్లాలోని నునుగొండ మండలంలో రాంబాబు అనే వ్యక్తికి మరి 49 కోడెలను అప్పనంగా మరి వారి యొక్క సిఫారసు మేరకు ఈరోజు ఈవో గారు హిందువుల మనోబలం దెబ్బతీసే విధంగా మరి విక్రయించి వారికి అప్పచెప్పడం జరిగింది. మరి మంత్రి గారు చెప్తే ఏది పడితే అది చేస్తారా ఈవో గారు అని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి మంత్రి గారు చెప్పిందని మరి భక్తులు మొక్కువని దీక్షతో సమర్పించిన ఆభరణాలు కూడా మీరు మంత్రులకు, రాజకీయ నాయకులకు అప్పచెప్పారని చెప్పి మేము నిలదీస్తా ఉన్నాం. మరి ఇది సరైన పద్ధతి కాదు. మీ కలెక్టర్ గారు వెంటనే ఈవో గారిని సస్పెండ్ చేసి మరి ఇక్కడ ఉన్న హిందువులకు ఈవో గారితో క్షమాపణ చెప్పాలని మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడ డిమాండ్ చేస్తూ వారిని హెచ్చరిక చేస్తాను. ఇక మీద కూడా హిందువుల మనోలు దెబ్బతీసే విధంగా ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా సహించము అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. దక్షిణ కాశీగా పేరొందిన రాజన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఇంత ఘోరమైన పరిస్థితిని కూడా ఇప్పటి వరకు చూడలేదు. ఒక మంత్రి గారు స్వయాన కోడెలను ఒక లెటర్ ద్వారా సిఫారసు చేసి 60 కోడెలు వరంగల్ జిల్లా రాంబాబు అనే రైతుకు 60 కోడెలు ఇవ్వడం అనేది ఇలా హిందూ సంప్రదాయాలు హిందూ సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా వారు పెట్టిన ఏంటిది. ఇలా ఈ ప్రాంతంలో వేములవాడ రాజన్నకు కోడెలు చెల్లించిన పరిస్థితిలో మేము ఇక్కడ వాటిని మెయింటైన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఈ ప్రాంత రైతులకు కేవలం రైతులకు మాత్రమే కోడలు ఇవ్వడానికి కోసం ఒక పాసుబుక్ ద్వారా అతను మొత్తం చెల్లించి 11 కోడలు మాత్రమే అతని దగ్గర ఉన్నాయి. మరి ఇదెక్కడి పద్ధతి, ఇదెక్కడి నిబంధన? ఇలా మీరు రాజన్నకు కూడా ఇలా శటకోపం పెట్టి రాజన్న పేరు మీద కోడెలను తరలిస్తున్నా అంటే ఇంతకంత దౌర్భాగ్య పరిస్థితి ఎక్కర్లేదు. ఇది వెంటనే కోడెలను తిరిగి తీసుకొచ్చి మీరు స్పష్టంగా నిజమైన రైతులకే ఇస్తారు, ఏ రకంగా ఇస్తారని నిబంధనలను మార్చి ఈ ప్రాంత రైతులకు ఇస్తారా, ఉమ్మడి జిల్లా రైతులకు ఇస్తారా, రాజన్న జిల్లా రైతులకు ఇస్తారా, తెలంగాణ రైతులకు ఇస్తారా, కేవలం గోశాలకు ఇస్తారా? మరి ఆ గోశాలకు ఉన్న రికార్డులు
పరిశీలించి ఇప్పటికైనా ఆ కోడెలను బాధ్యత మాతో అవుతుందా మీతో